పెట్టుకొని ఉంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ దిన ఆరాధన క్రమంలోని వాక్య భాగము గతంలో మనము చెప్పుకున్నట్లుగా పెర్గమ సంఘాన్ని గురించి మనం మాట్లాడుతూ దాని గురించి కొంత అవగాహన మనము చేశాము. ఆసియాలో ఉండబడిన 7 సంఘములకు లేఖలు వ్రాయమని యేసుక్రీస్తు వారు యోహానుకు సెలవిస్తూ వ్రాయించిన ఆ లేఖన భాగాల్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనము 3వ పత్రిక అంటే 3వ లెటర్ ఎవరికి? పెర్గమ సంఘానికి అని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము 2026వ సంవత్సరంలో ఉన్నాం. ఇక్కడ ఈ మ్యాప్ను కొంచెం గమనించండి. మీకు ఈరోజు దీన్ని కొంచెం చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది ఎన్నో సంవత్సరము? ఈ మార్కింగు ఇది ఎన్నో సంవత్సరం? 1900 సంవత్సరం కదా. 1900 సంవత్సరం. ఈ గ్యాప్ ఉందా? ఈ గ్యాపు 2000 సంవత్సరం. ఇంతవరకు ఈ 2000 సంవత్సరంలో నుండి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూడండి. ఈ మధ్యలో ఈ గ్యాప్ ఎందుకో ఈ గ్రంథకర్త అంటే ఈ పుస్తకం రాసిన ఆయన దాన్ని అండర్లైన్ చేయలేదు. అండర్లైన్ చేయలేదంటే అర్థం ఏంటి? అక్కడేదో సమాచారం మనకు ఉన్నట్లే. ఇక్కడ చూస్తే ఇది దానియేలు గ్రంథంలో రాయబడిన ప్రవచనం. ఈ ప్రవచనము ఎంతవరకు అంటే ఇంతవరకే. ఆ ప్రవచనం అంతవరకే. ఆ ప్రవచన సారాంశము ఇదిగో పరలోకపు ముగింపు వరకు, ఈ ముగింపు వరకు అన్నమాట. అంటే లోక ముగింపు వరకు సారాంశం. సమయం అంతవరకే కానీ ముగింపు అంతవరకు. ఇప్పుడు మేబీ నేనేమనుకుంటున్నానంటే నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ఇది బహుశానే ప్రస్తుతము ఆయన తీర్పులో మనం ఉన్నాం. ఈ లోకానికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకానికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు దినాల్లో మనం ఉన్నాం. అదేంటి పరలోకంలో కదా తీర్పు తీర్చాల్సింది అని మనకు రావచ్చు. పరలోకంలో కదా తీర్పు ఎక్కడమా? ఆయన తన వారిని ఏర్పరచుకొని కుడివైపున కొందరిని ఎడం వైపున కొందరిని చూచి లోకం పుట్టినది మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడని కుడివైపున ఉన్న వారిని చూసి చెప్తాడు. ఎడం వైపున ఉన్న వారిని చూసి మీరు శపించబడ్డారు కనుక మీరు తీర్పులోకి అంటే అగ్నిలోకి వెళ్తారు అని చెప్తాడు. మనమల్నేమో అంటే ఆయన యొక్క చిత్తాన్ని అనుసరించిన వారేమో పరలోకానికి వెళ్తారు. ఆ కాలము చాలా దినాల కిందటే ప్రారంభించబడింది. చాలా దినాల కిందట సంఘము ఇదిగో ఇక్కడ ప్రారంభించబడితే తీర్పు కాలము ఇదిగో ఇక్కడి నుంచి ప్రారంభమైంది. మనకు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము తెలుసు కదమ్మా.
ఇక రాబోనున్నది మూడో ప్రపంచ యుద్ధమే. మూడో ప్రపంచ యుద్ధంలో ఏమీ ఉండదు. అంటే దేవుడు ఈ లోకానికి తీర్పు ఎప్పుడో ప్రారంభించాడు. అది మనుషులు గమనించటం లేదు. దేవుడు ఈ లోకానికి తీర్పు ప్రారంభించాడు, అది మనుషులు గమనించటం లేదు. మనుషులు గమనించటం లేదని దేవుడు తన కార్యాలని వాయిదా అయితే వేయడు. వేస్తాడా? మనుషులు గమనించటం లేదులే, సరే వాళ్ళు తెలుసుకున్నప్పుడు చూద్దాంలే అని దేవుడు తన కార్యాల్ని వాయిదా వేస్తాడా? వేసినాడు అనే పరిస్థితులు ఎక్కడైనా మనం చూసామా? ఒకవేళ అలాగే ఆయన వాయిదా వేయగలిగితే జలప్రలయం వచ్చేది కాదు. ఆయన సృష్టి ప్రారంభం నుంచి కూడా తన తీర్పులను మన ముందు ఉంచుతూనే వచ్చాడు. సృష్టి ప్రారంభము నుండి దేవుడు తన తీర్పులను చూపిస్తూనే వచ్చాడు. ఇది మనకు అవగాహన కావటం లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడే, ఇద్దరు ఉన్నప్పుడే, మూడో మనిషి మాట విన్నప్పుడే దేవుడు వారి విషయంలో తీర్పు తీర్చాడా లేదా? ఇద్దరు ఉన్నప్పుడే వారి యొక్క అవిధేయతను బట్టి, లేకుంటే దేవుడు చెప్పిన విధానాన్ని అనుసరించకపోవటాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే తీర్పు తీర్చి బయటికి పంపించేశాడు. ప్రారంభం నుంచే దేవుని తీర్పులు మనకు దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో జలప్రలయానికి ముందు దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఎంతో దుర్లభముగా ఉన్నప్పుడు దేవుడు తాను చేసిన నరులను చూసి సంతాపపడి హృదయములో నొచ్చుకున్నాడు అని రాయబడింది. అంటే దేవుడు ప్రజలను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ ప్రజలను చూసి, బాగా వినండి, సంతాపపడి హృదయములో నొచ్చుకున్నాడు. దేవుణ్ణి బాధ పెట్టటము, దేవుని హృదయాన్ని గాయపరిచే విషయంలో దేవుడు తన నిర్ణయాల్ని, అనగా తన యొక్క ఆలోచనని తెలియజేయక మానడు. అందుకే ఆ దినాల్లో దేవుడు భూమి అంతటిని ఎతికితే ఒక మనుష్యుడు కనిపించాడు. ఆ మనుష్యుని పేరే నోవహు. దేవుడు చెప్పాడు, అయ్యా, భూలోకంలో నా సన్నిధి చెడిపోయింది. ఏమైపోయింది? చెడిపోయింది. సమస్త శరీరులు తమ మార్గములను చెడిపేసుకున్నారు. దేవుని సన్నిధి చెడిపోయింది. మనుషులు కూడా ఏమైపోయారంటే ఏం చెడిపేసుకున్నారమ్మా? ఎవరి మార్గాల్ని చెడిపేశారు? మెరుగిన గట్టిగా ఒకసారి మనసు పెట్టి చదివితే ఒకంత మనకు 12వ వచనం 6వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా వినండి. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరముల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. రైట్, ఇక్కడికి రండి. భూలోకం ఎలా ఉందంటమా? మొదటిగా ఏమైపోయింది? భూలోకములో
దేవుని సన్నిధి చెడిపోయింది. బాగా వినండి ఇక్కడ అమ్మా, ఎవరి సన్నిధి చెడిపోయింది? భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయింది. రెండవదిగా, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. ఇప్పుడు సమస్త శరీరుల మూలముగా భూమి దేంతో నిండబడింది? బలాత్కారముతో నిండింది. బాగా వినండి, దేవుడు ఈ 3 విషయాల్ని మనము ఆలోచన చేయండి. మొదటిగా, భూలోకంలో దేవుని సన్నిధి ఏమైపోయిందమ్మా? చెడిపోయింది. దేవుడు చూస్తున్నాడు దీన్ని. దేవుడు చూస్తూ వ్రాయించిన మాటలు ఇవి. దేవుడు చూస్తూ వ్రాయించిన మాటలు. ఈరోజు మనం చూస్తూ ఆలోచించవలసిన వచనాలు, వాక్యాలు ఇవి. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు. కొంచెంసేపు చూసి కొంచెంసేపు మనలాగా నిద్రపోయే దేవుడు కాదు ఆయన. అమ్మ, అలాంటివాడా ఆయన? అలాంటివాడా? ఈ వచనాలు ఇట్నే ఉంచండి. దేవుని గురించి ఇంకొక మాట మీతో నేను చెప్తాను. 11వ అధ్యాయం కీర్తనల గ్రంథం 4వ వచనం చదవండి. ఇది ఇలానే ఉంచుకొని 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూస్తూ ఉన్నాడు. తన కనుదృష్టి చేత. ఎక్కడున్నాడు అంట దేవుడు? దేవుడు ఎక్కడున్నాడమ్మా? తన పరిశుద్ధాలయములో ఉన్న దేవుడు భూలోకంలో ఉండబడిన నరులను చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి, గమనించాలి. ఒకంత ఈ మాటను చదువుకుంటే భయం అనిపిస్తుంది. దేని విషయంలో? మనం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు, అబద్ధం ఆడుతున్నప్పుడు, లేకుంటే మన విషయంలో కానీ లోక విషయంలో కానీ ఏదైనా చేయరాని పనులు చేస్తున్నప్పుడు ఈ మాట గిన మన మైండ్లో ఉంటే మనకేమో అనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది. మనిషి ఒకంత ఆలోచనాత్మకంగా ఈ విషయాల్ని గమనించగలిగితే, ఏ విషయాన్ని? దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆకాశము నుండి ఆయన నరులను చూస్తున్నాడు, చూస్తున్న దేవుడు పరిశీలన చేస్తున్నాడు అనేది మన యొక్క మైండ్లో ఉంటే మనిషి మంచిగా ఉంటాడు, మనిషి మహనీయుడవుతాడు, మనిషి మహానుభావుడవుతాడు. ఎప్పుడు? ఈ విషయాన్ని గమనించగలిగితే. ఈ విషయాన్ని మొదటి జల ప్రళయానికి ఉన్న మనుష్యులు గమనించలేదు. గమనిస్తే చేస్తారా? ఏమైపోయారా అంటే వీళ్ళు భూలోకములో దేవుని సన్నిధిని చెడిపేశారు. నెంబర్ 1. తర్వాత తమ మార్గములను చెరుపుకున్నారు. తర్వాత దీన్ని బట్టి వారు భూలోకం అంతటి మీద ఏమి నింపారంటే బలాత్కారాన్ని నింపారు. దేవుడు ఇది చూసి నోవాహును పిలిచాడు. నోవాహును పిలిచి ఏమన్నాడంటే, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తా. బాధ ఉంటుందా? బాధ ఉండదా? దేవునికి బాధ ఉంటుందా? బాధ ఉంటుందమ్మా. మన పిల్లోడే తప్పు చేశాడు, మన పిల్లోడే పొరపాటు చేశాడు, మన పిల్లోడే మన కళ్ళ ముందే ఉరిశిక్ష వేస్తున్నారు. బాధ ఉంటుందా? బాధ ఉండదా? ఆ రోజు ఆ జల ప్రళయానికి ముందు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది మరణించారు అంటే ఉండబడిన జనములో ఎంతమంది చనిపోయారో రాయబడలేదు, కానీ ఎంతమంది మిగిలారో రాశారు. మీకు అర్థమైందమ్మా?
దేవుని యొక్క తీర్పు విషయంలో ఆయన శేషాన్ని చూస్తాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తీర్పులు ప్రారంభమైనవి నాటి నుండి నేటి వరకు కూడా మనము వాటి విషయంలో ఒకంత ఆలోచనగా ఉండాలి. ఎలా ఆయన తీర్పులు ఈ భూమి మీదకి వస్తాయంటే, ఎప్పుడు వస్తాయి ఆయన తీర్పమ్మా? దేవుడు భూలోకాన్ని చూస్తే ఎలాగుందట? చెడిపోయింది. భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయింది. సమస్త చర్యలు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. భూమి బలాత్కారముతో నింపబడింది. దేవుడు చూస్తూ ఉండలేడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, నువ్వు ప్రకటించు వెళ్ళి. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆయన జలప్రలయాన్ని రప్పించాడమ్మా. ఈ నిర్ణయం చూశాడు, దేవుడు చూశాడు. అయినా వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. ఏమని? ఇదిగో ఇలాగ జరగబోతుంది, మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అని ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రవక్త. దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని, వచ్చిన సమాచారంగా ఏదైతే చెప్పాడో అదే చెప్పే ప్రవక్త. ఆయన ఒకటి చెప్తే ఇంకోటి చెప్పే ప్రవక్త కాదేనా? ఈరోజు ప్రవక్తలు వేరు. దేవుని వాక్యం ఒకటి ఉంటుంది, వేరే చెప్తుంటారు, అది వేరే విషయం. కానీ ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తను ఆయన పంపిస్తే ప్రజలు విన్నారా అంటే, విన్నారమ్మా? విన్నారా? వినలేదా? విన్నారా? వినలేదా? ఎవ్వరూ వినలా, ఆయన కుటుంబం తప్ప. ఇల్లు కుటుంబం ఎక్కడ ఉంది? ఆ లోకంలోనే ఉంది కదా. ఎవ్వరూ వినలేదు కానీ ఆయన కుటుంబం తప్ప. విన్నవారే రక్షించబడ్డారు. విన్నవారే రక్షించబడ్డారు. అదే విధానాన్ని దేవుడు ఈ చివరి దినాల్లో తెలియజేస్తున్నాడు. కొంతమంది యేసు ప్రభువుని అడిగారు, అయ్యా మీరు వెళ్ళి వస్తానంటున్నారు, మీ రాకడ ఎలా ఉంటుంది? మీ రాకడ ఏ స్టేజ్లో ఉంటుంది అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? నోవాహు దినములలో ఎలా ఉంటుందో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ చివరి దినాల్ని ఏ తీర్పును చూపిస్తున్నాడు దేవుడు అంటే, ఈ చివరి దినాల్లో దేవుడు చూపించే తీర్పు ఏంటో తెలిసిన? మనకు ఒక నీడని, ఒక షాడోని దేన్ని చూపిస్తున్నాడు అంటే, నోవాహు దినాల్ని చూపిస్తున్నాడు. అంటే నోవాహు దినాల్లో ఎలా ఉంటాయో యేసుక్రీస్తు యొక్క రాకడ దినాలు కూడా అలానే ఉంటాయి. ఎలా ఉంటాయి? నోవాహు దినాలు ఎలా ఉన్నాయని మనం చదువుకున్నాము. భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు ఎవరి మార్గాన్ని జరిపేసుకున్నారు? వాళ్ళ మార్గాన్ని దేవుని మార్గాన్ని కాదు. దేవుని మార్గాన్ని ఎవ్వడూ చెడిపోయలేరు. ఆయన మార్గాన్ని ఎవరు చెరపలేరు కూడా. ఎవరన్నా వెళ్తుంటే మనుషులను జడగొడతారే కానీ మార్గాన్ని జడగొట్టలేరు. అందుకే ఇక్కడ ఈ ప్రవక్త ఈ గ్రంథంలో వారు తమ మార్గములను చెరిపేసుకున్నారు. దాన్ని బట్టి భూమి ఎలా ఉంది అంటే బలాత్కారంతో ఉంది. బలాత్కారం అంటే చెప్పండి, బలాత్కారం అంటే ఎట్లా? బలాత్కారం అంటే ఎట్లా అమ్మా? ఎట్లా? బలాత్కారముతో నిండి ఉంది భూమి అన్నాడు. బలాత్కారముతో అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ షట్టర్ వేసి తాళం వేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఏమైనట్టు? మిమ్మల్ని బంధించినట్టే కదా. అంటే మీ యొక్క స్వేచ్ఛను నేను తీసుకున్నట్టు కదా, అవునా కాదా? మీరేదో వచ్చారు, విని వెళ్ళిపోవాలి, కానీ నేనేం చేశానంటే షట్టర్ వేసేసాను. ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారు?
వెళ్ళలేరు. అంటే బలాత్కారముతో భూమి ఈరోజు కూడా ఉంది. ఉందా లేదంటారా? ఎవరి లోకం గురించి దేవుడు మాట్లాడటం లేదు. లోకస్తులందరికీ దేవుని పిల్లలు సువార్త చెప్పాలి. నోవాహు ఆ రోజు సువార్తని చెప్పాడా లేదా? ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు నోవాహు సువార్త చెప్పాడమ్మా? దేవుడు తన మనసును నొచ్చుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు తెలుసమ్మా? రాసుకోండి కొన్ని పాయింట్లు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడంటే, నోవాహు జలప్రలయానికి ముందు ఈ స్థితిని చూసిన తర్వాత 120 సంవత్సరాలు నోవాహుతో ప్రకటించాడు సువార్తను. నోవాహు సువార్తను ప్రకటిస్తున్నాడు, ఓడగడుతున్నాడు. సువార్తను ప్రకటిస్తున్నాడు, ఓడగడుతున్నాడు. ఓడకడుతూ సువార్తను ప్రకటిస్తూ ఈ ఉన్న క్రమాన్ని బట్టి అదంతా పూర్తయ్యేసరికి 120 సంవత్సరాలు అయింది. 120 సంవత్సరాల్లో మార్పు ఏమన్నా వచ్చింది అంటే ఒక 8 మంది వచ్చారు. ఇంకా విషయం చెప్పాలంటే, అప్పుడు సువార్త ప్రకటిస్తే దేవుడు పిలిస్తే పశువులు వచ్చాయి. ఏమొచ్చాయి? దేవుడు పిలిస్తే పక్షులు వచ్చాయి. భూమి మీద ఉండబడిన సకల చరాసులు వచ్చాయి. ఎక్కడికి? ఓడలోకి. మరి ఎవరు రాలే? మనుషులు రాలే. ఏం తెలియజేస్తుంది ఆ వచ్చిన భాగమై అంటే, దేవుడు పిలిస్తే ఈ భూమి మీద ఉండబడిన పక్షులైనా పశువులైనా సకల జలచరాసులే కానీ మృగాలే కానీ ఏవైనా ఆయన మాట వింటున్నాయి, కానీ మనిషి మాత్రము ఆయన మాట వింటాం లేదు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుని సన్నిధిని ఆయన కోరుకున్నట్లుగా మనల్ని ఆ సన్నిధిలో ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉంటే, మనమేమో మనకిష్టం వచ్చినట్లుగా ఉండాలి ఆయన సన్నిధిలో అనుకుంటున్నాం. ఆయన సన్నిధిలో ఆయనకు నచ్చినట్లుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆయన సన్నిధి అని చెప్పుకుంటుని మనము మనకిష్టం వచ్చినట్లుగా ఉంటున్నాం. అంతే కదమ్మా? దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే మనము ధన్యులం. మనకు ఇష్టం వచ్చినట్లుగా మనము దేవుని సన్నిధిలో ఉంటే దౌర్భాగ్యం. అంటే దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్నా ఒకవేళ ఓడ ఎత్తబడితే అందులో నుంచి జారిపోతాం. దేవుని సన్నిధిలో ఆయనకు నచ్చినట్లుగా ఉంటే ఒకవేళ ఓడ ఎత్తబడితే ఆయన ఏం చేస్తానండి అంటే, తలుపు ఎవరు వేశారమ్మా? ఓడ తలుపు. ఓడను నోవాహు చేశాడు, ఆయన కుమారులు చేశారు. నోవాహు యొక్క ఓడ తలుపు ఎవరు మూశారు? ఎవరు మూశారమ్మా? తెలుసా మీకు? ఎవరు? దేవుడే మూసేశాడు. బాగా వినండి. నోవాహు గిన మూసింటే ఆ జల ప్రళయంలో చాలామంది వచ్చేటోళ్ళేమో కదా. దేవుడు మూసేశాడు. దేవుడు మూసేస్తే ఇంకా అది ఎవడు కూడా తీయలేడు. ఇంకా మరెవరు తీయాలి? దేవుడే తీయాలి. ఆయన వేగా ఎవరు తీయలేరు. ఆయన మూసిన దాన్ని ఎవరు కూడా తెరవలేరు. ఆయన తెరిచిన దాన్ని ఇంకెవడు కూడా మూయలేడు. ఇది మనకు తెలుసుకోవలసిన సత్యం. అలాంటి తీర్పులు జరిగిన ఆ కాలము మన ముందుంది, ప్రారంభ కాలము మన ముందుంది. ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా కొన్ని తీర్పులు జరిగాయి. చరిత్ర మనకు చెప్తుంది, మనకు తెలియదు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందని, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందని మనం చెప్తున్నాం, అది తెలుసు. ఇప్పుడు కూడా ప్రస్తుతము యుద్ధ సంబంధమైన సమాచారాలే మనం వింటున్నామా లేదా? ఇరాన్ మీద, ఇరాక్ మీద, రష్యా మీద, అమెరికా మీద, ఆయా దేశాలు, ఉక్రెయిన్, ఈ దేశాలలో యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, కువైట్ ఆ దేశాల్లో యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఈ క్రమాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా ఇదిగో ఈ గ్యాప్లో మనం ఉన్నాం. ఈ గ్యాప్ దేనికోసమై అంటే, ఎవరైనా ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటారేమో అని దేవుడు తన పిల్లలతో మరికొందరిని సిద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నోవాహు కుటుంబంలో దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు, దేవుడు నోవాహు చెప్పినట్లుగా, దేవుడు నోవాహుతో చెప్పినట్లుగా ఆయన చేశాడు. కానీ ఆఖరికి ఆయన కుటుంబం సిద్ధపరచబడింది. ఈరోజు మనము కూడా ఒక కుటుంబముగా సిద్ధపరచబడితే ఆయన చూపిన ఆ ఓడే నేటి సంఘానికి సాదృశ్యం. ఎక్కడుంటున్నామో, ఏం చేస్తున్నామో, దేవుని విషయంలో ఏ విధంగా ఉన్నామో ఆలోచన చేయండి.
దేవుని సన్నిధిని మనం ఏ విధంగా ఉన్నాం, మన మార్గాల్ని మనం ఏ విధంగా ఉంచుకుంటున్నాం, మన యొక్క స్థితిగతులను మనం ఏ విధంగా ఉంచుతున్నాం, ఈ విషయాన్ని మనము ఆలోచన చేసి ఒకంత దైవికంగా మనం సిద్ధపడకపోతే దేవుని ఉగ్రత మన మీద ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. దాన్ని తప్పించుకోవటానికి మన మార్గాన్ని కూడా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితులలో ఇదిగో ఈ పెర్గమ సంఘానికి ఎప్పుడు ఈ లేఖను రాశారంటే ఇదిగో క్రీస్తు శకము ఇక్కడ కనపడుతుంది చూడండి అమ్మా, 200 నుండి ఈ మధ్యకాలంలో జరిగిన సందర్భాన్ని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాడు రాయించాడు. ఏముంది పెర్గమ సంఘములో? పెర్గమ సంఘం అంటే ఏంటో, దాని విధానాలు ఏంటో మనం చూసాం. ఏంటి పెర్గమ సంఘము? పెర్గమ సంఘం యొక్క స్థితిగతులు ఏంటి? ఎక్కడ ఉంది పెర్గమ సంఘము అంటే బైబిల్ చెప్తూ ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12-17 వచనాల్లో ఎక్కడ ఉంది అంటే, సాతాను నివాసమున్న సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎక్కడుందంట మా సంఘం? ఎక్కడుంది? సాతాను సింహాసనము ఉన్న స్థలం. సాతాను సింహాసనం అంటే ఇప్పుడు ప్రస్తుతం సంఘం ఎక్కడుందమ్మా? భూమి మీద ఉంది. ఏ అధికారంలో ఉంది? దైవికమైన అధికారం కింద సంఘం ఉందా? లోక సంబంధమైన అధికారం కింద సంఘం ఉందా? సంఘం అంటే మనము, గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే మనం ఏ అధికారంలో ఉన్నాము? భారత రాజ్యాంగ అధికారంలో ఉన్నాం, అవునా కదా? ఇప్పుడు భారత రాజ్యాంగ అధికారం యొక్క పాలకులు ఎవరు? క్రీస్తుకు అనుకూలులా, క్రీస్తుకు విరోధులా? క్రీస్తు విరోధి ఎవరు? ఈ ప్రవచనము ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. పెర్గమ సంఘముతో చెప్తున్న మాట ఈరోజు సంఘానికి చాలా సూటబుల్. నేను భారతదేశాన్ని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు, కానీ ప్రపంచం అంతా కూడా ఈ స్థితిలోనే ఉంది. దేవుని పిల్లల విషయంలో ఎలా ఉందో ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సాతాను సింహాసనమున్న నివాసంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. అంటే ఏ అధికారము కింద మనం ఉన్నామో ఆలోచన చేయండి. ఎక్కడ మనము నివసిస్తున్నామో ఆలోచన చేయండి. అక్కడ మనము ఏ స్థితిలో ఉన్నామో కూడా ఒకసారి గ్రంథాన్ని పరిశీలన చేయండి. ఏమంటున్నాడు ఈయన? ఈరోజు సంఘాన్ని గురించి ఏమంటున్నాడు అంటే, ఆ సంఘాన్ని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏమని? నువ్వు మంచోడివే, కొన్నిటిని తట్టుకున్నావు, కొన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు నిలబడ్డావు, కొన్ని సమస్యలు ఎదురైనా నువ్వు నీ విశ్వాసాన్ని కదిలించుకోలేదు, అయినప్పటికీ అని చెప్తున్నాడు. సంఘంలో ఏముందో ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ విషయాల్ని ఒకవేళ మన మనసులో ఉంటే కూడా వాటిని తీసేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏముందంట ఇక్కడ? ఏమేమి నేరాలు మోపాడు ఆయన మీద, అయినా నీ మీద ఒక నేరం మోపాలి అన్నాడు. ఒక నేరమా? ఎన్ని నేరాలు? మీరు చదువుతారా? 14వ వచనం నుండి చదువుతారా? అయినను, బాగా వినండి అమ్మా, సంఘము మీద తప్పిదాలు. బాగా వినండి. దేని మీద? ఏమన్నా మీకు అర్థమవుతుందా? సంఘము మీద తప్పిదాలు నేను నీ మీద మోపవలసి ఉంది అన్నాడు. అన్నది ఎవరమ్మా? యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మాట్లాడుతూ వ్రాయించిన మాటలు. యేసు ప్రభువే స్వయంగా వచ్చి ఆయనను మెచ్చుకున్నాడు. అంటే సంఘాన్ని మెచ్చుకున్నాడు, సంఘపు దూతను మెచ్చుకున్నాడు. మెచ్చుకుంటూ ఏమంటున్నాడు అంటే, అయినను నీ మీద నేను కొన్ని తప్పిదములు
మోపవలసి ఉన్నది. సంఘములో ఏమున్నాయంట? ఈరోజు కూడా మనము కలిగి ఉన్న ఆత్మీయతలో, మనము కలిగి ఉన్న దైవిక విధానాల్లో, మనం అనుసరిస్తున్న మన మార్గంలో, లేకుంటే మనం అనుసరిస్తున్న ఈ ఆత్మీయతలో ఏవైనా తప్పిదాలు ఉన్నాయేమో చూడాలి. మనుషులను మనం ఆలోచన చేయకూడదు. మనుషులు కల్పించినవి మనము ఆచరించకూడదు. మనుషులు చెప్పినట్లుగా మనము మరల్చబడకూడదు. ప్రభు చెప్తున్నాడు, నీ మీద కొన్ని తప్పిదములు నేను మోపాలి. ఒకవేళ దేవుని దగ్గరికి మనం వెళ్తే, మనం నిలబడితే, మనం ఎలా ఉండాలి అంటే ప్యూర్ వైట్గా కనిపించాలి. ఎలా కనిపించాలి? స్వచ్ఛమైన తెల్లదనం కనిపించాలి మనలో. ఈ తెల్లదనంలో ఎక్కడ కూడా ఏముండకూడదు? మచ్చలు ఉండకూడదు, మరకలు ఉండకూడదు, మలినం ఉండకూడదు. బాగా వినండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏముండకూడదు? మచ్చలు ఉండకూడదు, మరకలు ఉండకూడదు, మలినం ఉండకూడదు. ఈ మూడు ఒకటే అనుకుంటున్నారేమో, వేరు వేరు. ఈ సంఘానికి కూడా అలాంటివి ఏమున్నాయి? ఏమున్నాయి? వీళ్ళు కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఏమేమిటి అంటే, వాళ్ళు కొన్ని అలవాట్లను నేర్చుకున్నారు, వాటిని ఆపుకోలేకపోతున్నారు. కొన్ని చేస్తున్నారు, విశ్వాసులే, దేవుని కొరకు నిలబడేవారే అయినప్పటికీ కొన్ని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అవేమనగా దేవుని పిల్లలను గురించి మాట్లాడుతూ అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది మీరు తినకూడదు అన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు. అదేంటి అంటే వాక్యం చెప్తారు. అది తినగాకండి అంటే ఏం చెప్తారో తెలుసునా? వాక్యం చెప్తారు. ఏమని? ప్రార్థించుకొని తినొచ్చు కదా అని. అవునా? అసలు దేవుడు తినొద్దు అన్నాడు కదా. దేవుడే తినొద్దంటే మళ్ళీ మనం ఎందుకు ప్రార్థన చేసుకొని తినొచ్చు కదా అని ఎందుకు చెప్తున్నాం? అంటే దేవుడికి తెలుసన్నట్ట, దేవునికి తెలియనట్ల? ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఈ విషయాన్ని? దేవుడు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి పర్వాలేదులేయా, మేము ప్రార్థన చేసుకొని తింటామంటారు. అవునా? ఏమా? దేవుడు తినొద్దు అన్నాడు, మనమేమంటున్నామంటే ప్రార్థన చేసుకొని తింటామంటున్నాడు. అంటే దేవునికి తెలియక చెప్పాడా? ఒకవేళ నువ్వు తినవలసి వస్తే ఆయన చెప్తాడు ప్రార్థన చేసుకొని తినండి అని. వాళ్ళు కూడా వాక్యమే చెప్తారు. వాళ్ళు కూడా చెప్తారు, దేవుడు దేవుడు ఏదైతే తెచ్చాడో, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచవద్దు అంటాడు. దేవుడే పంపించాడు. ఎవరికి? పేతురు గారికి. 4 చెంగులు పట్టిన దుప్పటిలో దేవుడు పంపించాడు అవి. వాటి పేర్లేం రాయలే ఆయన. సకల చతుర్పాద జంతువులను వాటన్నింటిని తీసుకొచ్చి పేతురు వీటిని చంపుకొని తినంటే పేతురు అన్నాడు, ప్రభువా నిషిద్ధమైనది ముట్టకూడదు కదా. అంటే పేతురు యొక్క విశ్వాసాన్ని అక్కడ పరిశీలించాడు. ఆయన అంటాడు, నిషిద్ధమైనది నువ్వెంచడం ఎందుకు, నేను కదా పంపించింది, నువ్వు పంపించినా సరే నేను ముట్టను. అబేద్నా షద్రక్ మెషక్ అనేవారు బబులోని చెరకెళ్ళారు. ఒక రాజా అధికారంలో వారు బందీలుగా కొనుక్కోబడితే రాజులు తినే ఆహారాన్ని పెడితే వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఆహారం మేము తినాం, మీరు ఎంతనో చెప్పండి, మేము తినాం, దీని వలన మా దేహాలను మేము అపవిత్రపరుచుకోము. ఎన్ని లేవు మనకి. కానీ ఈ సంఘములో ఏమున్నాయంటే వాటిని తినొచ్చు అనే స్థితిని కలిగి ఉన్నారు. దేవుడు దీన్ని ఏమంటున్నాడంటే, నీ మీద తప్పిదం ఉంది. ఏంటి మొదటి తప్పిదము? నేను చెప్పింది నువ్వు చేయటం లేదు. తినొద్దు అన్నది నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. రెండవది జారత్వము చేయనట్లు
ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. బిలాము బోధ ఎలాంటిదో చెప్పండి. మా బిలాము బోధ ఎలాంటిదని చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా, జారత్వం లాంటిదట. జారత్వం అంటే ఏంటో మీకు మొన్న చెప్పాను నేను. జారత్వము యొక్క స్థితి ఏంటో నేను చెప్పాను. అంటే ఒక క్రమం ఉంది, క్రమాన్ని తప్పిపోవటం. దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించటానికే ప్రవక్తను ఉంచితే ఈ ప్రవక్త వెళ్ళి వారిని శపించటానికి పూనుకున్నాడు. ఒకవేళ ఈయన శపించినా వాళ్ళకి ఆశీర్వాదమే వచ్చింది. అయితే దాన్ని ఏమంటున్నాడంటే అది జారత్వం అంటున్నాడు. భౌతికంగా జారత్వం ఏంటంటే వరుస వాయిలేంతనం. దావీదు కుమార్తెలలో ఒక వ్యక్తి అలాగూ చేస్తే ఆ స్త్రీ చెప్పిన మాట అదే, అన్నా ఇట్టి జారత్వం మనకు తగదు అన్నది. ఇది జారత్వం అన్నది. అయినప్పటికీ ఆడు చేశాడు, దాన్ని అనుభవించాడు. అంటే ఈ సంఘంలో ఏముంది? జారత్వము లాంటి బోధ ఉంది, బిలాం బోధ అని చెప్తున్నాడు. ఇంకోటి ఏముందట? నికోలాయిలొత్తుల బోధను కూడా అనుసరించేవారు నీలో ఉన్నారు. చూడండి, సంఘంలో ఇన్ని ఉంటే అది సంఘం అవుతుందా? దేవుని సన్నిధి అవుతుందా? ఇప్పుడు దేవుని సన్నిధి బాగుందా చెడిపోయిందా? సంఘము బాగుందా చెడిపోయిందా? దేవుడు పెర్గమ సంఘాన్ని చూసినప్పుడు అది ఎలా ఉంది అంటే చెడిపోయింది. దేవుని సన్నిధి పెర్గమ సంఘములు ఏమైంది? చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? ఇదిగో తప్పిదములు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వాటిని వీళ్ళు అనుసరిస్తున్నారంటే దేవుని యొక్క మార్గాన్ని వదిలేసి వాళ్ళ మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. వారి మార్గాల్ని కూడా వారు చెడిపేసుకున్నారు. ఈరోజు సంఘాల్లో ఇలాంటివి లేకపోలేదు నేడున్న పరిస్థితుల మధ్య. అయితే ఎలా ఉన్నాం మనం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ విశ్వాసంలో ఉన్నామో మనము ఒకంత దైవికంగా ఆలోచన చేయాలి. దేవుడు ఈరోజు కరుణామయుడు, ప్రేమామయుడు, జాలి గలవాడు, దయగలవాడు. ఏం చెప్తున్నాడు అంటే ఈ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? కావున మారు మనసు పొందుము. ఏమంటున్నాడు? మారు మనసు పొందుము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘంతో చెప్తున్నాడు. మారు మనసు పొందమని ఎందుకు చెప్తున్నాడు? నీలో తప్పిదములు ఉన్నాయి. తప్పు కాదు, తప్పిదములు ఉన్నాయి. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో చెప్పలేనన్ని తప్పులు, దిద్దుకోలేనన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు ఉంటాయంటే లెక్కించలేనంత పొరపాట్లు ఎవరిలో ఉన్నాయి? ఈరోజు ఎవరిలో ఉన్నాయమ్మా? క్రైస్తవుల్లో ఉన్నాయి. పొరపాట్లు కలిగి క్రైస్తవుడిని నేను అనుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. అలాంటి స్థితిలలో ఒకవేళ మనము ఉంటే నీతో, నాతో, మనతో దేవుడి ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలిసినా? నువ్వు మారు మనసు పొందు. అంటే అర్థం ఏంటంటే నువ్వు మారు అంటున్నాడు. మార్చబడు, మార్చుకో, నువ్వు మారు మనసు పొందు. ఒకవేళ లేకపోతే ఏమంటున్నాడు? నేను నీ యొద్దకు వచ్చి, నేను నీ యొద్దకు ఎలా వస్తానంటున్నాడమ్మా? నేను నీ యొద్దకు నిదానంగా త్వరగా వచ్చి నీ యొద్దనున్న నా తోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదని. ఎవరితో యుద్ధం చేస్తాడు దేవుడు? ఎవరితో? సంఘముతో యుద్ధం చేస్తాడు. సంఘములో ఉండబడిన విధానాలతో యుద్ధం చేస్తాడు. ఏమున్నాయి సంఘములో? విగ్రహారాధన ఉంది, ఆ జారత్వం ఉంది, తప్పుడు బోధలు ఉన్నాయి, శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, అనేక రకమైన బోధలు ఉన్నాయి. వీటిని యుద్ధం చేస్తానంటే అర్థం ఏంటి? వీటిని తీసేస్తాను. ఎప్పుడు తీస్తాను? నువ్వు మారితే.
నీ పరిస్థితులను మార్చుకుంటే, నీ అలవాట్లను మార్చుకుంటే, నువ్వు ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు దాన్ని నువ్వు దిద్దుకోగలిగితే నేను తీసేస్తాను. ఎందుకంటే నువ్వు తీసేసుకోలేవు వాటిని. ఏమా, అప్పుడప్పుడు ఎవరైనా సేవకులు వచ్చి కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్తారు. ఎందుకో తెలిసిన, దేవుడు పంపిస్తే వచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనల్ని ఆ మాటలు ఎఫెక్ట్ చేస్తాయి. నిజమే కదా అనేటట్లుగా ఉంటాయి. దేవుడు తన నోట నుండి వచ్చే ఖడ్గముతో యుద్ధం చేస్తాడు. దేంతో యుద్ధం చేస్తాడు దేవుడు? దావీదు ఒడిసెల రాయితో యుద్ధం చేశాడు. అవునా కదా? రాజులు ఖడ్గాలతో బల్లెలతో యుద్ధం చేశారు. దేవుడు ఒకవేళ యుద్ధం చేస్తే దేనితో చేస్తాడమ్మా? ఆయన నోట నుండి వచ్చు ఖడ్గము. అంటే ఏంటది? దేవుని నోట నుండి వచ్చే ఖడ్గం ఏంటి ఏమా? వాక్యమే. ఈరోజు మనుషులకు కరువు అయిపోయింది ఏంటంటే వాక్యమే. వాక్యం ఈరోజు ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పినట్లుగా ప్రకటించబడటం లేదు. పరిస్థితులు మారిపోయాయి. మనుషులకు అనుకూలంగా ఈరోజు సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని మలుచుతూ ఉన్నారు. ఇంకా వాక్యాన్ని ప్రకటించని వారు, వాక్య అనుసారంగా బ్రతకలేని వారు లోక సంబంధంగా ఆలోచన చేస్తూ తప్పు మీద తప్పులు చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తున్నారు. ఈరోజు ఈ ఉగ్రత దేని వలన వచ్చిందో చెప్పండి. ఈరోజు ఎండలు ఎక్కువ ఉండటానికి కారణం ఏంటో చెప్పండి. ఏమ్మా, ఎండలు ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? ఏమా, సూర్యుడు దగ్గరికి రావటం వల్ల అంటారా? వాటి కాలములో ఋతువులు క్రమం తప్పిపోయాయి. క్రమం తప్పించేశాడు దేవుడు. ఎందుకో తెలుసునా? ఈ పరిస్థితులను బట్టి అయినా ఒక్కొక్కింత దేవుణ్ణి ఆలోచన చేస్తారని. పెర్గమ సంఘాన్ని మనం ఆలోచన చేద్దాం. పెర్గమ సంఘం ఉన్నబడిన స్థితిగతులను ఒకవేళ మనం కలిగి ఉంటే దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, మారండి, నువ్వు మారు మనసు పొందుము. మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందితే నీలో ఉండబడిన వాటన్నింటినీ నేనేం చేస్తాను? తీసేస్తాను. యుద్ధం చేస్తాను అంటే ఇంక లేకుండా చేస్తాను అని అర్థం. నిన్ను స్టడీ చేస్తా. ఎప్పుడు? నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే, ప్రభువా నా పరిస్థితులు బాగలేవు, నా స్థితిగతులు అనుకూలంగా లేవు, నన్ను నువ్వు సరిచెయ్యి అనిగిన దేవునికి అడిగితే, అంటే మారటము అంటారు దీన్ని. మారుటము అంటే నువ్వు ఇప్పటి వరకు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలాగ దేవుని వైపు చూడు. దేవుణ్ణి వెనకబెట్టుకొని నువ్వు ముందునున్నావు, నువ్వు అలా కాకుండా ఇలా తిరిగి దేవుని చూడు. అంటే మారిపోవాలి నువ్వు ఏకదమ్మన. అంటే నువ్వు లోకాన్ని చూడకూడదు. అందుకే అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలో ఉండబడిన సంఘాన్ని ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోగాకండి. అంటే అర్థం ఏంటంటే, మీరు సంఘమే అయితే, దేవుని బిడ్డలే అయితే, వాస్తవంగా పరిశుద్ధులే అయితే మీరు ఎవరిని చూడాలి? యేసు వైపే చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, నా ఎదుట ఉంచబడిన పందెములో నేను పరిగెత్తుతున్నాను. ఎలా పరిగెత్తుతున్నానో తెలిసిన? యేసు వైపు చూస్తూనే పరిగెత్తుతున్నాను. మనం చూస్తే ఎవరిని చూడకూడదు. ఎవరిని చూడాలి? యేసు ప్రభువునే చూడాలి. ఇదే మార్పు అంటారు. లోకంలో ఉన్నాం మనం, లోకాన్ని చూడకూడదు. లోకంలో ఉండబడిన మనము ప్రభువునే చూడాలి, ప్రభు వైపే పరిగెత్తాలి. అప్పుడు మనకు బహుమానం అవుతాయి. ఇప్పుడు ప్రపంచ సంఘానికి కూడా అదే చెప్తున్నాడు, నువ్వు మార్పు పొందావా, నేను వచ్చి వారితో యుద్ధం చేస్తాను. యుద్ధం చేసి ఏమంటున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నా. చూడండి,
సంఘానికి దేవుడిచ్చే బహుమానం మొదటిది ఏంటిదంట? మరుగయ్యున్న మన్నా. మరుగయ్యున్న మన్నాను మీకు గత కాలంలో చెప్పాను. ఎవరు తినే ఆహారం మన్నా? అప్పుడు ఎవరు తిన్నారు? ఇశ్రాయేలీలు తిన్నారు. ఏ ఆహారాన్ని తిన్నారు వాళ్ళు? మన్నాను తిన్నారు. మన్నాను అంటే, మన్నా అంటే దాని అర్థం ఏంటి? ఇది ఏమో అని అర్థం. మన్నా అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే అది ఏందో వారికి తెలియలే, అయినా దేవుడు ఇచ్చాడు. ఏ ఆహారం అదే అంటే దేవదూతలు తినే ఆహారం. కొత్తిమీర గింజల వలె ఉన్నదట ఆ ఆహారం, తెల్లగా. ఈరోజు ఏమంటున్నాడంటే ఆ మన్నాను గురించి చెప్పటంలే, మరుగై ఉన్న మన్నా నేను నీకు ఇస్తాను. దేవుడు దాచి ఉంచాడు నీ కోసం ఆహారాన్ని. మరుగు చేయబడిన ఆహారం నీకు మహిమలో ఇస్తాడు. ఎప్పుడు? మారితే. నీలో ఉండబడిన సమస్త దోషాల్ని నువ్వు తీసివేసుకోగలిగితే, అంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే. పౌలు గారు రోమాలో ఉండబడిన సంఘముతో అంటాడు, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను అంటాడు 12వ అధ్యాయం 1వ వచనంలో. మనం ఏం చేయాలంట? మన శరీరాల్ని ఎవరికి అప్పగించాలి? ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీలో ఏదైనా చెడు ఉంటే దాన్ని ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. నీలో ఏదైనా నిందలుంటే, లేకుంటే నేరాలుంటే, తప్పిదాలుంటే వాటిని ఆయన క్లీన్ చేస్తాడు. అట్లా క్లీన్ చేసేసి నీకేమిస్తాడంటే మరుగై ఉన్న మన్నా ఉంది. ఇంకా ఏమున్నాయి? అతనికి ఒక తెల్ల రాతినిత్తును. ఏమిస్తాడంట? తెల్లని రాయి. ఆ రాయి మీద చెక్కబడిన ఒక పేరు ఉండును, ఒక కొత్త పేరు ఉండును. అది పొందిన వారికే కానీ ఎవరికి తెలియదు. రైట్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తెల్లరాయి ఇస్తాడు. తెల్లరాయి మీద ఏముంటుంది? ఎవరి పేరు ఉంటుందో చెప్పండి. ఏమా? తెల్ల రాయి ఇస్తాడు. ఆ రాయి మీద ఏముంటుందంట? ఒక క్రొత్త పేరు చెక్కబడి ఉంటుంది. అది పొందిన వారికే కానీ మరెవరికి తెలియదు. ఏం పేరు ఉండొచ్చు? ఏమా? ఆ రాయి మీద ఏం పేరు ఉండొచ్చు? బహుశా మనం అనుకుందాం, అది ఎవరికి తెలుస్తుందో వాళ్ళకే తెలుస్తుందంట, ఇంకొకరికి తెలియదంట. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఒక ఐడి కార్డు ఇస్తాను, దాని మీద ఎవరి పేరు ఉంటుంది? ఎవరైతే ఐడి కార్డుకు హోల్డర్ అవుతారో వాళ్ళ పేరే ఉంటుంది. మీకు ఎప్పుడన్నా గుర్తుందా? దేవుడు మీరు ఒకవేళ వెళ్తే పరలోకానికి మీకు ఒక ఐడి సిద్ధం చేశాడని ఎవరైనా చెప్పారా? నేను మన మీటింగ్లకు వచ్చే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇస్తాను. దానికి సంబంధించిన పేరు దాని మీద ఉంటుంది. ఉంటుందా? ఏ ఏ ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఐడి దాని మీద ఉంటుంది. దాని కింద వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదో, మనం ఇచ్చే ఐడి కార్డులలో ఎక్కడ వాళ్ళ పేరు ఉండదు. ఉంటుందా? ఓల్డ్ బైబిల్ స్కూల్లో ఇచ్చిన ఐడి కార్డులలో మీ పేరు రాసామా? ఏం రాసాము? ఏం పేరుంది ఐడి కార్డులో? మీకు ఇచ్చిన ఐడి కార్డులలో ఏముంది మీకు సంబంధించి? చూసారా లేదు? అసలు ఐడి కార్డు చూడలే మీరు. ఆ నల్ల కోట్లు, ఆ బైబిలు అదే చూసుకున్నారు. ఓవరాల్ బైబిల్ స్కూల్ అనే ఉంది. దాంట్లో మీ స్థానం ఏంటి? చదువుకున్నారా లేదా? దాంట్లో మీ స్థానం ఏంటంటే గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. అది 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 పొందుకున్న వారికే తప్ప ఎవరికి తెలియదు. మీరు గ్రాడ్యుయేట్లు అయ్యారు. అందరు అయ్యారా? ఆ సభకు అందరు వచ్చారు కదా, అందరు అయ్యారా? అది ఎవరైతే పొందుకుంటారో వారికే చెందుతుంది. అంటే ఎవరైతే ఏర్పరచబడతారో వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఒక తెల్లని రాతిని ఇస్తాను. బాగా వినండి. తెల్లని రాయి మీద చెక్కబడిన ఒక పేరు ఉంటుంది.
అది పొందిన వారికే చెందుతుంది, మరెవరికి. అంటే దేవుడు సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. నీకు ఐడి ప్రూఫ్ నేను సిద్ధం చేశాను. మీరు ఏదన్నా మీటింగ్కి వెళ్ళి అందరికి ఐడి ఇచ్చి మీకు ఇవ్వకపోతే మీరేమంటారు చెప్పండి? ఏమంటారు? రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడి కార్డు నాకు ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. నీకు ఇయ్యనన్నాం అనుకో, వాళ్ళందరికీ ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వని అడుగుతామా? కొట్లాడమా? లోక సంబంధంగా మనం ఏదైనా చేసి సాధించుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దైవికమైనది మీకోసం ఉంచాను, దానికోసం మీ ప్రయాసం ఏంటి? లోక సంబంధం అయితే నేనేం చెప్తానంటే ఈ ఎండ్లే పోనీ అంట. దేవుడి దగ్గర అలా ఉండదు. దేవుని విషయంలో అలా ఉండదు. నువ్వు మార్చబడి నువ్వు పవిత్రుడిగా ఉంటే నువ్వు ఆ తెల్లని రాయి అందుకునే స్థితి నీకు ఉండాలి. ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోగలిగిన స్థితి నీకు రావాలి. జయించువానికి తెల్లని రాయితీనిస్తాను అన్నాడు. ఒక బహుమానము ఉంది, దాని మీద ఒక పేరుంది. మీకేమైనా ఆశ ఉందంటారా? ఈ వాక్యము ఈరోజు పెర్గమ సంఘం మనతో చెప్తుంది. మన ఆశయమైన ఉందా? దాని మీద నేను అనుకుంటాను, ప్రభువా నాకు ఇంకా ఏదైనా లోపాలు ఉంటే నేను అవి తీసేసి దాని మీద నువ్వేం పేరు రాస్తున్నావో నాకు తెలియదు, కానీ అది నాకు కావాలి. నాకు ఇచ్చే దాని మీద నా పేరు ఉంటుందా, ఇంకొకళ్ళ పేరు ఉంటుందా? ఆయన అదే అన్నాడు, అది పొందిన వానికే కానీ మరెవరికి చెందదు. అంటే ఎవరికిస్తే వాళ్ళకే చెందుతుంది అంటే వాళ్ళ పేరు ఉంది అని అర్థం. అంతే కదమ్మా. ఒకవేళ నీ పేరుది నేను వేసుకున్నాను అనుకో, నువ్వు వచ్చి నా కాడ ఏమంటావంటే లాగేసుకుంటాం దాన్ని. ఎందుకంటే అది నాది కాదు. ఒకవేళ ఐడి కార్డులో ఆంటీ పేరుండి నేను వేసుకున్నాను అనుకో, ఆంటీ ఏమంటుంది, అదేందయ్యా నువ్వు నాది వేసుకున్నావు అంటది అనదా? అది పొందిన వారికే చెందుతుంది. అక్కడ మొక్కలది మరొకరికి ఇవ్వటానికి లేదు. ఎవరైతే దానికి యోగ్యులో, ఎవరైతే దాన్ని పొందుకోగల సమర్థులో, దేవుడు అదే చెప్తున్నాడు, జయించువానికి ఒక తెల్లని రాయి ఇస్తాను. ఆ రాయి మీద ఏముంటుంది? ఒక క్రొత్త పేరు ఉంటుంది. ఏ డిజైన్తో చేస్తున్నాడో తెలియదు దేవుడు. నువ్వు దాని కొరకు సిద్ధపడు. ఒకవేళ అది నీకు కావాలంటే పెర్గమ సంఘములో ఉన్న విధానాలు ఏవైనా మనలో, కుటుంబములో, సంఘములో ఉన్నాయేమో వాటిని మనం ఏం చేయాలట? తీసేసి లోకాన్ని గురించి మనం ఆలోచించేయాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాం, లోకంలో మనం ఎలాగో కనబడుతున్నామో ఆలోచన చేసి ఆ స్థితిలో మనం ముందుకు నడుద్దాం. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో తన ఐడెంటిటీలో మనల్ని అందరినీ ఉంచాలని, అంటే తన చిత్తానుసారమైన ఒక గుర్తింపులో మనల్ని అందరినీ దేవుడు ఉంచాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరాధన క్రమంలోకి వెళ్దామమ్మా. ఒక ఇద్దరు స్తుతులు చెల్లించండి. క్రమాన్ని మనం ముందుకు నడిగించుకుందాం.